హాయ్ అండి. ఈ డ్రెస్ వీడియో కటింగ్ అనేది వీడియో పెట్టాను కదా, ఆల్రెడీ చాలా వరకు చూసారు. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. పోట్లీ బటన్స్ ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ వరకు ఇదంతా ప్లెయిన్ క్లాత్తోనే ఇలా స్టిచ్ చేసాం అనమాట. మిగిలిన క్లాత్తో ఇలా బెల్ట్ని అరేంజ్ చేసాం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందు వీడియోలో మనం కటింగ్ అంతా చూసాం కదా లాంగ్ ఫ్రాక్కి. ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇంకా హ్యాండ్స్ అన్నీ అటాచ్ చేసామండి. ఏది కూడా తిరిగేయలేదు. హ్యాండ్స్ మాత్రం తిరిగేసాం. కింద మనకి పైపింగ్ ఏం అక్కర్లేదు కాబట్టి. ఇదిగోండి బ్లాక్ కలర్ బార్డర్ లాగా ఉంది కదా, అదే ఉంచేసాం అనమాట. ఇది మాత్రం హ్యాండ్స్ని సపరేట్ చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం వేయాల్సినటువంటి డిజైన్ని మిగిలినటువంటి క్లాత్ని, అంటే లాంగ్ ఫ్రాక్కి నేను కటింగ్ అప్పుడు చూపించాను కదండి, చిన్న బార్డర్ వచ్చేసి అటాచ్ చేసామని, ఆ మిగిలిన బార్డర్ని ఇట్లా 4 ముక్కలకు అటాచ్ చేసి మిడిల్లోనేమో పోట్లీ బటన్స్ వచ్చేలాగా, అంటే యోక్ పార్ట్కి వచ్చేసి ఇట్లా పోట్లీ బటన్స్ కనిపించేలాగా ఇలా ఏర్పాటు చేసి ఒక ఫ్రేమింగ్ రెడీ చేశానండి. ఇదిగోండి ఇలాగనమాట. ఈ ప్యాటర్న్ అనేది కొంచెం ట్రెండింగ్లో ఉన్నటువంటి నెక్ డిజైన్ కదా. ఇదిగో మిడిల్ నుండి రెండేమో కర్వ్స్ తీసుకున్నాం. తర్వాత నుంచి ఇది ఆపోజిట్ తీసుకుని మనకి ఎక్కడ వరకు అయితే డీప్ కావాలో అక్కడతో ఎండ్ చేసాం అనమాట. ఇదిగోండి మధ్యలో మనం రెడీ చేసినటువంటి పోట్లీ బటన్స్ ఈ విధంగా వచ్చినాయి. దీన్ని మనకి ఇస్త్రీ పెట్టి ఐరన్ చేస్తానండి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని మాత్రం అటు పెట్టి దీన్ని ఇప్పుడు కుట్టు వేసేస్తున్నాను. దీనికి పైపింగ్ కూడా వేసుకోవాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత పైపింగ్ కూడా వేయటం అనేది వీడియోలో చూపిస్తాను. అయితే మీరు వీడియోని పూర్తిగా చూడండి. లెంగ్దీ అయిపోయింది వీడియో, ఏం చూస్తాంలే అని అనుకుంటే ఈ డ్రెస్ని నేను ఎలా రెడీ చేశాను అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే ఇది మనకి ఒక ప్లెయిన్ శారీ తీసుకొచ్చి ఇచ్చారండి. పమిటి చెంగుని మాత్రం బాడీ పార్ట్కి వేయమన్నారు, కానీ అది అంత కలర్ఫుల్గాను అంత నీట్గా అనిపించలేదు. ఎందుకంటే ఆప్కో క్లాత్ కదా, ఇది కాటన్ మూలన షైనింగ్ అదేమి ఉండదు. దాని మూలన మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా కూడా బాగోదనమాట. ఇదిగోండి ఈ ఫ్రేమ్కి ఇప్పుడు పైపింగ్కి 1.5 ఇంచ్తో క్లాత్ తీసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసి చివరికి పెట్టుకుని ఇలా పైపింగ్ వేసేసామంటే సన్నగా పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. మనకి వద్దు అనుకుంటే కనుక, పైపింగ్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో లేస్ కూడా వేసుకోవచ్చు. నేనేంటి ఈ పైపింగ్ వేస్తే కొంచెం నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. వీళ్ళు కూడా మామూలుగా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా కాదండి, కొంచెం లెక్చరర్స్ అనమాట. దాని వలన చూస్తానికి కొంచెం అఫీషియల్గా ఉండాలి కదా, దానివల్ల ఇలా స్టిచ్ చేశాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఈ ప్లేస్లో లేస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్ రన్ తోటి వస్తున్నాయి కదా, ఆ లేస్ తీసుకొచ్చి వేసినా కూడా బాగుంటుంది. కానీ డ్రెస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కలర్లో వస్తున్నాయి. ఈ బ్లూ కలర్లో అంటూ రాలేదు. చాలా ట్రై చేశానండి నేను. ఇక హాఫ్ పట్లో క్లాత్ తీసుకొచ్చి పైపింగ్ వేశాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ ఫ్రేమ్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను వేసే విధానం చూడండి. ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ రెండింటికి మధ్యలోకి మనకి ఏ ప్యాటర్న్ అయితే కావాలో అది వచ్చేలాగా అరేంజ్ చేసుకుని ఇప్పుడు ఈ ఫ్రేమ్ కదిలిపోకుండా కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి నెక్ మోడల్, మనం ఏ నెక్ షేప్ అయితే ఇచ్చామో అదే నెక్ షేప్లో బీస్తో గీసుకున్నాం కదా, ఆ గీత పైనే కొంచెం లోపలికి బయటికి అలా రాకుండా, కింద మెయిన్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఇట్లా చేత్తో సరి చేసుకుంటూ ఎటు టైట్గా పట్టి లాగకుండా కుట్టేసుకోవటమే. ప్రతి కర్వ్ దగ్గర సూదిని దింపుకోవటం, చిన్న చిన్నగా కుట్టుకుంటూ మళ్ళీ పాదాన్ని పైకెత్తుకోవటం, అలా కుట్టుకోవాలండి. నెక్ అనేది కట్ వర్క్స్ కుట్టుతూ ఉన్న వాళ్ళకి ఈజీ అని అనిపిస్తుంది. కొత్త వాళ్ళకి కొంచెం కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ మీద అయితే బాగానే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొత్త మిషన్ మీద ఇది 3వ డ్రెస్ అండి నేను స్టిచ్ చేయటం. దాని వలన ఎట్లయినా కొంచెం స్లోగానే కుట్టానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఎంత స్లోగా కుట్టాను అని. మామూలు మిషన్ మీద అయితే అలవాటే కదా, కొంచెం ఫాస్ట్గానే కుడతాను. ఇదిగోండి మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకుని ప్రతి కరువు దగ్గర టక్స్ ఇచ్చుకోవటం. టక్స్ మనం కరువు తిప్పిన దగ్గర మాత్రం కొంచెం లోపలికైనా సరే టక్ అనేది దారం తెగిపోకుండా ఇచ్చుకోవటం. తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేసుకుంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ మాత్రం అట్టు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి కుట్టు అనేది ఓపెన్ అయిపోయి క్లాత్ అనేది అటువైపు రాకుండా ఉంటుంది. ఇలా దగ్గర దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటే
ఈజీగా తిరుగుతుందండి. లేదు మనకు తిరగట్లేదు అనుకుంటే కనుక మీరు ఐరన్ తోటి ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేయండి. ఈ తిరగటానికి ఈజీ అవుతుంది. నేను ఇలా చేత్తో ఓపెన్ చేశాను, కాస్త పర్వాలేదు బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇట్లా తిప్పేసుకుని నీట్గా సరి చేసేసుకుని అనుగుడు కుట్లు అయితే వేశాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఈజీగానే వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా కుట్టుకుంటూ, కొత్త మిషన్ అయినా కూడా నాకు ఈజీ అనిపించిందండి. కుట్టడం అనేది అలవాటే కాబట్టి ఏమాత్రం ప్రాబ్లం అనేది రాలేదు. ఇది 2 పార్ట్స్గా పెడదామని అయితే ఉంది, కానీ కటింగ్ వీడియో ఒకసారి, మళ్ళీ స్టిచ్చింగ్ అనేది 2 సార్లు పార్ట్లు పెడితే మీకు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం వీడియో అంతా నేను పెట్టేశానండి. చివరి వరకు చూసినట్లయితే మనం ఈ డ్రెస్ని ఎలా రెడీ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కనుక మీరు డిజైన్ చేసినట్లయితే యోక్ పార్ట్ కాస్తంత డిఫరెంట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది కాబట్టి చూస్తానికి బాగుంటుంది. శారీస్ని చాలా ఆల్మోస్ట్ అందరూ ఇలానే ట్రై చేస్తూ ఉన్నారు. శారీస్ని కూడా ఇది శారీనా లేదంటే నిజంగా బయట కొనుక్కొచ్చారా అన్నట్లుగా ఉన్నాయి అన్నమాట. మనం ఇలా ప్యాటర్న్ కనుక రెడీ చేసుకున్నట్లయితే ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా తీసుకున్నానండి. పైన నెక్ షేప్ ఎలా ఉందో కింద ప్యాచ్, మనం వేసే ప్యాచ్ కూడా అదే షేప్ వచ్చేలాగా కింద వైపున అలా అరేంజ్ చేశాను అన్నమాట. మీకు నచ్చినట్లయితే, లేదంటే దీన్ని వేరే టైప్లో కూడా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. మిగిలిన క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేశాను, ఒక పార్ట్ కొంచెం కనిపించడానికి అట్రాక్షన్గా ఉండటం కోసం. ఈ విధంగా కుట్టుకున్నాక నేను ఫ్రంట్ పార్ట్కి డాట్లు అవి వేయటం మర్చిపోయాను కదా, అంటే వేయలేదు ముందు, ఇది అరేంజ్ చేసేద్దారనే ఉద్దేశంతో ఇప్పుడు సూది పెట్టేసి అట్టు పెడతాను కదిలిపోద్దామోనని. సరే మనం డాట్లు అనేవి వేయలేదు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి డాట్లు అనేవి వేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ తోటి డాట్స్ వేస్తున్నానండి. ముందు లైనింగు మెయిన్ క్లాత్ రెండు కదిలిపోకుండా మధ్యలోకి ఒక గీత మనం ఇదిగోండి ఈ విధంగా ఒకసారి సూది పెట్టి కుట్టేసామంటే క్లాత్ అటు ఇటు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది కదా. అలా కుట్టిన తర్వాత మనకి డాట్ ఏ సైజ్ అయితే కావాలో, ఎంతవరకు హైట్ అయితే కావాలనుకుంటున్నామో అంతవరకు, సుమారు మనం బాటమ్ నుండి 10-30 పైకి మనకి టేప్ పెట్టుకున్నట్లయితే హైటు షోల్డర్ మీద నుంచి కిందకి అయితే కనుక 10-30 అయితే సరిపోతుందండి. 9-30 పెట్టుకుంటే మరీ పైకి వచ్చేస్తుంది. మనకి ఇచ్చినటువంటి కస్టమర్ హైట్ని బట్టి కూడా ఉంటుంది. కస్టమర్ హైట్ని బట్టి మనం ఈ డాట్ పొడవు లేదు అనేది, పొడవా లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనే అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఇదిగోండి ప్రిన్సెస్ కట్ చూస్తానికి ఈ విధంగా వచ్చింది. మనం పైన ప్యాచ్ వేసేస్తాం కాబట్టి నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండో వైపుని కూడా ఈ విధంగానే స్టిచ్ వేసేసుకుంటే మనం ప్రిన్సెస్ కట్ అనేది విడిగా, ఇదివరకు విడిగానే, నేను కూడా విడిగానే కుట్టేదాన్ని, కుట్టి అవి కట్ చేసి అవి అటాచ్ చేసి అలా చేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు ఎప్పటికప్పుడు టైలరింగ్ ఈజీ మెథడ్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఈ ఫార్ములా ఇట్లా ప్రిపేర్ అయ్యాను, బాగానే వచ్చింది. అంత క్రితం కూడా ఒకసారి డ్రెస్ వెళితే కుట్టేసి ఇచ్చాను కదా, బాగానే వచ్చింది. ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వచ్చింది. అదే మోడల్తో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ముడత అనేది రాకుండా, లూజ్ రానివ్వకుండా, అలాగనే క్లాత్ని లాగి పట్టి లేకుండా ఉంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ పక్కనే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా కరెక్ట్గా మిడిల్ పార్ట్కి వచ్చేలాగా ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ వచ్చేసారంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ 9 minutes 10 minutes వరకు, అంటే ప్రిన్సెస్ కట్ ఇట్లా ప్యాచ్ అటాచ్మెంట్ అనేది ఇచ్చేసి కత్మది తర్వాత పెడదాం అనుకున్నానండి, కానీ ఇక కంటిన్యూ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఒక నెక్ షేప్ అనేది తీసానండి. తీసుకుని లోపల పేపర్ సాఫ్ట్కి పైన ఇట్లా క్లాత్ వచ్చేలాగా అరేంజ్ చేసి దాన్ని వెనక్కి తిప్పేశాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే మిడిల్కి షోల్డర్ మీద నుంచి క్లాత్ని పట్టుకుంటే భుజం మీదకి మనకి మిడిల్ పార్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు స్ట్రైట్గా పట్టుకుంటే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయటం అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ డాట్స్ అనేది వేయటం పూర్తయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత
ఆ తర్వాత మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదండి, లైనింగ్ క్లాత్ని కింద ప్రిల్స్ లాగా పెడదాం. అది ఎలాగో అనేది చూద్దాం వీడియోలో. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే బ్లౌజులకి 430 డాట్స్ హైట్ సరిపోతుంది. అదే డ్రెస్సులకు వచ్చేసరికి 530 వరకు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మొత్తం క్లోజ్ ఉన్నా లేకపోయినా డాట్స్ అనేవి పైకి వస్తే డ్రెస్ అనేది పైకి లేసి లేకోకుండా కాస్త ఒంటికి అంటుకుని ఉంటుంది. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి నిజంగా డ్రెస్కి కానీ బ్లౌజుకి కానీ అసలు ఒక పిల్లర్స్ లాగా అనమాట. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ లూజ్ అనేది రాకుండా. సేమ్ హైట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఈ కొత్త మిషన్ అయినా కూడా కొంచెం ఈజీ అనిపించిందండి. ఒక వారం 2 వారాలు గట్టిగా ప్రాక్టీస్ చేశాను, బాగానే వచ్చింది. ఇక సూది మార్చుకోవటం అవి కూడా నిదానంగా నేర్చుకుంటూ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఉక్సులు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసి ఒక సైడ్ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే కింద ప్రిల్స్ అనేవి ఈవెన్గా రావటం కోసం. వీళ్ళ చేతి లూజు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసి అక్కడ నుండి చంక లూజ్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు ఒక స్ట్రైట్ కుట్టు వేసుకుంటూ వచ్చామంటే మనకి చంక వైపున బ్లౌజులకు లాగానే కరెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇది ఎక్కడ వరకు అయితే లూజ్ అయితే ఉందో ఫ్రంట్ పార్ట్కి మనకి హ్యాండ్ లూజు, చంక రౌండ్ లూజు అక్కడ వరకు సూదిని దింపుకొని ఆ తర్వాత క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఎటు ముడతలు లేకోకుండా స్ట్రైట్గా ఒక హాఫ్ అన్ అవర్ నుండి 30 ఇంచ్ వరకు, నేనైతే 1 ఇంచ్ వరకు ఉంచాను మార్జిన్. అట్లా ఈ 1 ఇంచ్ మార్జిన్ ఉంచేసుకొని మనం ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఇక్కడికి ఒక కుట్టు మెయిన్ కుట్టు అయితే అయిపోద్దండి. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టు కోసం వేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులన్నిటిని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు కూడా మీ ఓన్ డ్రెస్సులనైనా లేదంటే కస్టమర్ డ్రెస్సులనైనా కూడా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేయగలుగుతారు. మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కటింగ్స్ కావాలి లేదంటే మిషన్ గురించైనా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారానైనా లేదంటే వీడియో ద్వారానైనా కూడా నేను షేర్ చేస్తానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మిషన్ గురించి ఏమైనా అడగాలన్నా కూడా తప్పకుండా అడగండి. దారం ఊడిపోయినట్లుంది, మరొక కుట్టు వేస్తాను నేను. ఇంకా అది వేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. ఓన్లీ లైనింగ్ మాత్రమేనండి. ఇది ఎందుకంటే ఇది బాడీ పార్ట్కి లైనింగ్ని కింద పార్ట్కి లైనింగ్ అనమాట. రెండు ఒకసారి అటాచ్ చేసేయచ్చు. కానీ మనం కరెక్ట్గా నడుము లూజు ఎంతైతే ఉందో మనం తీసుకున్నటువంటి క్లాత్ ఎంతైతే ఉందో ఆ రెండు క్లాతులు పొడవు కాదు లూజుని మనం ఒక లెక్క పెట్టుకుని దాని ప్రకారం మనం మెజర్మెంట్స్ ప్రకారం ప్రిల్స్ పెడితే ఈజీగా వస్తుందండి. ఇది లైనింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఒక్కొక్క కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కుట్టడం వల్ల ఈ ఖర్చులు అనేవి లోపలే ఉండిపోతాయి. మనకి మళ్ళీ హెమ్మింగ్ చేసే అంత పని ఉండదు. నా దగ్గర ఎలాగో హెమ్మింగ్ మిషన్ లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చిన ఎలాంటి డ్రెస్సులనైనా ఇలా ఖర్చులు అనేవి లోపలికి ఉండేలాగా స్టిచ్ చేస్తానమాట. చూస్తానికి ఇదిగోండి ఇట్లా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగనమాట. ఇప్పుడు ఖర్చులు వచ్చేసినాయి కదా, ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ మెయిన్ క్లాత్ని వేస్తాను. అప్పుడు మీకు అర్థమైంది కదా, డ్రెస్ మీద మెయిన్ క్లాత్, ఇదిగో లోపల వైపున ఇట్లా లైనింగ్ క్లాత్. మనం ఒక సైడ్నేమో బాడీని అటాచ్ చేశానండి నేను. ఇప్పుడు ఒక సైడ్ అటాచ్ చేయలేదు కదా, స్టార్టింగ్ నుండి చివరి వరకు పట్టుకుని చూస్తే ఎంత ఉంది అనేదాన్ని ఒక లెక్క వేశాను. అలాగే మెయిన్ క్లాత్ ఇది మొత్తం శారీ కదా, శారీ అయ్యేసరికి కొంచెం పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు 3 ఇంచెస్ మార్జిన్ వచ్చిందండి. 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి ఒక్కొక్క ప్రిల్ కనుక అంటే ఒక్కొక్క కుచ్చు కనుక పెట్టామంటే ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు పొడవు లంగాలకు కూడా అంతే. నడుము లూజు ఇంకా పన్నా అంటే మనకి ఇచ్చినటువంటి క్లాత్ అనమాట. మొత్తం ఎంత ఉంది అనేది చూసుకుని మన పన్నా బై నడుము లూజు వేసి డివైడ్ చేసామంటే మనకి 2.5, 1.5, 1.5, 2 అట్లా అంటే మనం తీసుకున్నటువంటి పన్నాన్ని బట్టి నడుము లూజుని బట్టి ఈ మార్కింగ్స్ అనేవి మారుతూ ఉంటాయండి. నేను 3.5గా పెట్టాను కదా, ఒక్కొక్క డ్రెస్లో వచ్చేసరికి క్లాత్ని బట్టి అనమాట. ఇది
ఎంత మెత్తగా ఉన్నా సరే నడుం దగ్గర కొంచెం పెళ్ళైన వాళ్ళు కాబట్టి నడుం దగ్గర కొంచెం ఎత్తుగా వస్తే ఇంకొంచెం పొట్ట ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకని ఫ్రిల్స్ అనేవి పెద్ద పెద్దవి పెట్టాను. అవి కూడా క్లాత్ పల్చగా ఉంది కాబట్టి చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. మీరు స్టిచ్చింగ్ ఆల్రెడీ పెట్టేశాను కదా నేను, డ్రెస్సులు ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. ఇవి 3 డ్రెస్సులు ఒక్కలవే, నేవీ బ్లూ, ఇది పింక్ది కూడా. పింక్ది అయితే కనుక కటింగ్ అయితే వీడియో ఉందండి. స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు వరకు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఫోన్ వెళ్ళి నీళ్ళల్లో పడిపోయిందండి. నాకు వంట చేసేటప్పుడు దాని మూలన అది 3 డేస్ షాప్లో ఉండటం, అది బాగోద్దో లేదో అని అనుకోవటం, కొన్ని వీడియోలు డిలీట్ అయిపోయినాయి. కటింగ్ వీడియోస్ వరకు మాత్రమే ఉన్నాయి కానీ స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం పోయినాయి. ఇంకా అందుకని ఇది కూడా ఉంటుందో లేదో అనుకుంటూ ఉన్నాను, కాకుంటే ఉంది. ఇక కాబట్టే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా లైనింగ్ అంతా లోపల వైపుకి పెట్టేసుకుని ఏమి కుచ్చులు అనేవి పైకి రాకోకుండా ఇలా పెట్టుకుంటూ ఒక్కొక్క కుచ్చుని మార్కింగ్ చేసుకోండి. ముందే మార్కింగ్ చేసుకుంటే మనకేమవుతుందంటే అప్పుడు మార్కింగ్ చేసుకుంటాం, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి మనం మొదటి వేసినటువంటి కుచ్చు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ 3 పావు అనేది ఒక దాని మీద ఒకటి పెట్టేలాగా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ 3 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను, మళ్ళీ 3 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఈ రెండు కలిపి మధ్యలో మార్కింగ్ చేసిన దగ్గర మనకు కుచ్చు వస్తుంది అనమాట. ఇలా ఈవెన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే డ్రెస్ నీట్గా ఉంటుందండి. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేయడం వల్ల మాకేమవుతుందంటే మనం చెప్పే విధానం వీళ్ళకి అర్థమవుతుంది, లేదంటే ఇంతవరకు అర్థమైంది, లేదంటే ఇంతవరకు అర్థం అవ్వలేదు అనే మాకు ఒక ఐడియా ఉంటుంది. దాని గురించి అడుగుతున్నాను అనమాట. ఇలా పూర్తిగా ఫ్రిల్స్ వేసేసామంటే తిరగేస్తే నీట్గా వస్తుంది. చూడండి, ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇదిగోండి, ఇది మెయిన్ క్లాత్ కదా, కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ రావాలి. మనం ఇలా ఓపెన్ చేసామంటే ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని కూడా ఒక సైడ్న స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి ఖర్చులు అనేవి ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. నేను మరొక కుట్టు కూడా వేసానండి. ఒక కుట్టు అయితే చాలదు కదా, డబల్ స్టిచ్ అయితే వేసాను. ఇప్పటికే చాలా వీడియో లెంగ్దీ అయిపోయింది కాబట్టి నేను ఒక కుట్టు వేసినట్లే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మరొక వైపును కూడా చేతి చంక దగ్గర నుండి చేతి లూజ్ దగ్గర నుండి స్ట్రైట్గా కుట్టు వేస్తే సరిపోద్ది. ఇప్పుడు లైనింగ్ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట. మరీ సన్నగా అయితే ఏం బాగుంటుంది. నేను క్రాస్గా కట్ చేయలేదు, స్ట్రైట్గానే కట్ చేశాను కాబట్టి స్ట్రైట్గానే వస్తుంది. ఇట్లా ఒకటే మార్జిన్తో ఒక స్ట్రైట్ కుట్టు వేసేసాను. ఇది రెండవ హ్యాండ్ అండి. ఇంతకుముందు ఒక హ్యాండ్ చూసాం కదా, ఇలా మార్కింగ్ చేసేసుకుని మార్కింగ్ ప్రకారం స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసామంటే చేతి లూజు, చంక లూజు, బాడీ నడుం దగ్గర నడుం లూజు, ఈ 3 కొలతలు ఇక్కడ చూసుకున్నామంటే మనకు సరిపోతుంది. క్లాత్ అనేది ఏమాత్రం లాగి పట్టకుండా క్లాత్ని స్ట్రైట్గా పట్టుకుంటే సరిపోతుంది. మనకి కింద లైనింగు, పైన మెయిన్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇట్లా ఈ 4 సమానంగా పట్టుకుని 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసామంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తారని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయడం అనేది మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు డ్రెస్ని చూడండి.